గత 3 రోజుల నుండి విజయ్ ఫ్యాన్స్ మరియు తమిళనాడు స్టేట్ మొత్తం భరించలేని షాక్లో మునిగిపోయింది. ఇది కేవలం టీవీకే పార్టీ అధినేత అయిన యాక్టర్ విజయ్ తప్పిదమా, లేక పెద్ద సంఖ్యలో చేరి వచ్చిన అభిమానుల లోపమా? 2026 మేలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. అయితే 2024 ఫిబ్రవరిన విజయ్ పాలిటిక్స్లోకి చేరుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తమిళిగా వెట్రి కజకం అనే పేరుతో పార్టీని స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎలక్షన్స్ వస్తుండడంతో విజయ్ మీటింగ్స్ లో పాల్గొనడం, ఇంకా మీటింగ్స్ నిర్వహించడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా 25 సెప్టెంబర్ 2025న ఆయన 2 ప్లేసెస్ లో మీటింగ్స్ ని పెట్టాలని నిర్ణయించుకుని పోలీసులకు లెటర్ రూపంలో పాస్ చేస్తూ పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేశారు. ఆ లెటర్ లో జనాలు 10,000 మంది సంఖ్యలో వస్తారని అంచనా కూడా వేశారు. అయితే టీవీకే పార్టీ అధినేత అయిన యాక్టర్ విజయ్ 2 ప్లేసెస్ లో ఏదో ఒక చోట మీటింగ్ పెట్టాలి అనుకున్నారు. అందులో ఒకటి ఫార్మర్ మార్కెట్, ఇంకొకటి లైట్ హౌస్ అరోనా. కానీ పోలీసులు ఆ 2 ప్లేసెస్ రద్దీగా ఉంటాయి కాబట్టి వాటికి పర్మిషన్ ఇవ్వలేదు. మీటింగ్ ను కరూర్ రోడ్ లో నిర్వహించుకోండి అని చెప్పి పోలీసులు విజయ్ కి పర్మిషన్ ఇచ్చారు. విజయ్ కి తమిళనాడు అంతటా ఫ్యాన్ బేస్ కోసం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనకి ఫీమేల్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు. విజయ్ ఎక్కువగా శనివారం రోజునే తన ర్యాలీని నిర్వహిస్తారు. ఇలా నిర్వహించే ఏ మీటింగ్ లో అయినా సరే అనుకున్న సంఖ్య కంటే ఎక్కువగానే జనాలు రావడం, ఇంకా పోలీసులు కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉండడం ఎప్పుడూ జరిగేదే. టీవీకే అధినేత అయిన యాక్టర్ విజయ్ 27 సెప్టెంబర్ 2025న 2 ప్లేసెస్ లో ప్రచారం చేయాల్సి ఉంది. ఒకటి నామకల్లో, ఇంకోటి కరూర్లో. అయితే నామకల్లో మార్నింగ్ 8:45 రీచ్ అయ్యి అక్కడ మీటింగ్ ని ముగించుకొని 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరూర్లో 12 గంటలకు మీటింగ్ ప్రారంభించాలి. కానీ విజయ్ నామకల్కి 2కి చేరుకున్నారు. అంటే మధ్యాహ్నం 2 గంటలకి 2:30 వరకు మీటింగ్ ని నిర్వహించి కరూర్కి బయలుదేరారు. అయితే కరూర్లో 12 గంటలకి స్టార్ట్ చేయాల్సిన మీటింగ్ కాస్త 6 గంటలు లేట్ అయ్యి ఈవినింగ్ 7 గంటల సమయంలో స్టార్ట్ అయింది. విజయ్ ఫ్యాన్స్ 9 గంటల నుండి విజయ్ కోసం తిండి, నీరు లాంటివి తీసుకోవడం మానేసి 7 గంటల వరకు అక్కడే కరూర్ రోడ్ లో వెయిట్ చేశారు. అయితే విజయ్ తన మీటింగ్ ను నామకల్లో ముగించుకుని వచ్చేటప్పుడు విజయ్ వెహికల్ ను ఫాలో అవుతూ 5,000 మంది ఫ్యాన్స్ కరూర్ లో జరిగే మీటింగ్ లో పాల్గొన్నారు. అప్పటికే 10,000 మంది కంటే ఎక్కువ మంది జనం కరూర్ లో చేరుకోవడం వల్ల రోడ్ మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. ఇంకా 5,000 మంది నామకల్ నుండి రావడం కరూర్ లో జనాల సంఖ్య కలిపి 25,000 మందికి చేరుకున్నారు. కరూర్ రోడ్ లో 10,000 మంది రావడమే చాలా ఎక్కువ, అంటే రద్దీగా మారిపోతుంది. అలాంటిది 25,000 మంది ఒక్కసారిగా గుంపు కూడుకున్నారు. కరూర్ లోకి విజయ్ ఎంటర్ అవగానే విజయ్ వెహికల్ చుట్టూ జనాలు మూగిపోయారు. టీవీకే పార్టీ అధినేత అయిన విజయ్ కుండే హ్యాబిట్ ఏంటి అంటే తన అభిమానులకి కనిపించేలాగా ఫ్రంట్ కూర్చొని స్పాట్ లైట్ వేసుకుని ఫ్యాన్స్ కి హాయ్ చెప్తారు. కానీ ఈసారి అలా ఫ్లాష్ కూడా విజయ్ మీద పడలేదు. విజయ్ కనపడకపోవడంతో జనాలలో ఇంకా దూకుడుతనం ఎక్కువైంది. వెహికల్ ని చుట్టుముట్టారు. ఇలా చేయడం వల్ల తోసుకోవడం తొక్కిస్లాట్లకి మొదటి దారి పడింది. కరూర్ లో 7 గంటలకి విజయ్ చేరుకొని మీటింగ్ ని కొనసాగించారు. మార్నింగ్ నుండి తిండి, నీరు తీసుకోవడం మానేసి విజయ్ కోసం వెయిట్ చేస్తూ మండు టెండలో కరూర్ రోడ్లో జనాలు విజయ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా విజయ్ రాకతో తొక్కిసలాట జరగడంతో మీటింగ్ స్టార్ట్ చేయడం కంటే ముందే జనాలలో గందరగోళ వాతావరణం కమ్ముకుంది. కానీ విజయ్కు అప్పటికి కింద జరిగేవేమీ తెలియకపోవడంతో మీటింగ్ ని కొనసాగించారు. మీటింగ్ జరుగుతూ ఉండగా విజయ్ టీం వాళ్ళు మిస్ అయిన ఒక చిన్నారి గురించి అనౌన్స్ చేయమని చెప్పారు. అయితే విజయ్ చిన్నారి పేరుతో సహా అనౌన్స్ చేశారు. ఇలా అనౌన్స్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత అభిమానుల్లో గందరగోళం ఎక్కువైంది. ఇంకా ఒకటి తర్వాత ఒకటి అంబులెన్స్ జనాలను హాస్పిటల్స్ కి చేరవేయడం మొదలుపెట్టారు. అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి కూడా దారి లేనంత జనసంఖ్య ఉండడంతో టైంకు గాయపడిన వాళ్ళని చేరవేయడం కూడా కష్టమైంది. ఇంకా పవర్ కూడా సరిగ్గా లేకపోవడం మొత్తం చీకటి ఛాయల్ని రోడ్ మొత్తం అలుముకుంది. ఇంకా విజయ్ పెట్టిన మీటింగ్ కి ఫలితంగా 41 మంది ప్రాణాలను కోల్పోయారు. అందులో ఎక్కువగా చిన్నారులు, ఇంకా మహిళలే ఉన్నారు. అంతేకాకుండా 50కి పైగానే జనాలు గాయపడ్డారు. అసలు ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం. ముందుగా అసలు టీవీకే పార్టీ మెంబర్స్ కి ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఎందుకంటే ఒకటే రోజు 2 మీటింగ్స్, అది కూడా వేరు వేరు ప్లేసెస్ లో పెట్టుకున్నప్పుడు పాసిబిలిటీస్తో పాటు పాసిబిలిటీస్ కాకుండా ఉన్న వేస్ ఏంటో కూడా చూసుకోవాలి. టైం ఫిక్స్ చేసినప్పుడు అదే టైంకు వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే ఒక మీటింగ్ ని మాత్రమే ఫైనల్ చేసుకోవాలి. అలా కాకుండా 2 వేరు ప్లేసెస్లో ఒకే రోజు 2 మీటింగ్స్ పెట్టడం, అది కూడా అనుకున్న టైంకి విజయ్ చేరుకోకపోవడం వల్ల ఈ ప్రాణ నష్టానికి మొదటి దారైతే పడింది. అసలు విజయ్ ఆలస్యంగా రావడానికి కారణం జనాలు ఎక్కువగా చేరుకుంటారు కాబట్టే లేట్ చేశారా, లేదు అంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
ఇంకా ఏరియా అలొకేషన్స్ కూడా చూసుకోవాలి. అసలు ఆ ఏరియాలో ఎంతమంది వరకు రావచ్చు, ఎంతమంది వరకు చేరుకుంటే కంట్రోల్ చేయగలం, ఇంకా మనిషికి మధ్య కనీసం 5 ఫీట్ డిస్టెన్స్ అయినా ఉంటుందా, ఇలాంటివన్నీ చూసుకుని ఏరియాని అలొకేట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఘటన వెనకాల పోలీసుల దప్పుతం కూడా ఉంది. ఇలాంటి క్యాంపెయిన్స్ జరుగుతున్నప్పుడు పోలీసులు జనాల్ని కంట్రోల్ చేయగలిగేలా ఉండాలి. అయినా పోలీసులకి ఇదేం కొత్త కాదు. విజయ్ ఎక్కడ మీటింగ్స్ ని నిర్వహించినా సరే భారీ ఎత్తులో జనసంఖ్య చేరుకోవడం ఎప్పుడూ జరిగేదే. అలాంటప్పుడు 10,000 కంటే ఎక్కువ సంఖ్యలో చేరుకునే వాళ్ళని ఎలా అడ్డుకోవాలో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఏదో ఒక చార్జ్ తీసుకొని జనాలను ఆపడానికి సరిపోయే పోలీస్ బృందాన్ని విజయ్ మీటింగ్ జరిగే ప్లేస్ లో అసెంబుల్ చేసి ఉంచాలి. ఇంకా భారీ గేట్స్ తో ఆ ప్లేస్ ని బ్లాక్ చేయాలి. 25,000 మంది జనాలు చేరుకున్నారు అంటే ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యమా, లేక అభిమానుల పిచ్చితనమా? పోలీస్ ఫోర్స్ లాంటి వాటితో హై అలర్ట్ చేసి ఉంటే ఇంత ప్రమాదానికి దారి తీసి ఉండేది కాదేమో. ఇంకా పెద్ద సంఖ్యలో జనాలు చేరుకున్నప్పుడు అక్కడ మెడికల్ అలవెన్సెస్ ముందే అందుబాటులో ఉంచాలి. కానీ విజయ్ మీటింగ్లో అలాంటి ఫెసిలిటీస్ ఏమీ పెట్టలేదు. దాంతో జనాలు స్పృహ కోల్పోయిన కొన్ని నిమిషాలకు అంబులెన్స్ రావడం, ఇంకా ఆ క్రౌడ్ నుండి దాటుకుని హాస్పిటల్కి తరలించడం ఆలస్యమైంది. సమయానికి చేరవేయకపోవడం వల్లనే అంత పెద్ద భారీ ప్రాణ నష్టం జరిగింది. అసలు దీనంతటికీ మెయిన్ గా కారణమైన అభిమానుల కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి ఎవరి మీదన్నా అభిమానం ఉంటే వారి కోసం తపన పడడం తప్పేమీ కాదు. కానీ అది మన ప్రాణాల్ని తీసే అంతలా వెళ్తుంది అని తెలిసినా కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఉండడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు మనకి సోషల్ మీడియా లాంటివి అందుబాటులో లేవు. కానీ ఇప్పుడు జరిగే ప్రతి న్యూస్ని మనం లైవ్లోనే వాచ్ చేసే ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం దేనికి? నిజంగా అంత అభిమానమే ఉంటే ఓట్ వేసి గెలిపిస్తే సరిపోతుంది కదా. ఈ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు? ఒక పక్క పొలిటీషియన్స్ లేదా హీరోస్ పెట్టే మీటింగ్స్, ర్యాలీస్ వల్ల అమాయక ప్రజలు బలైపోవడం చూస్తూ ఉన్నా సరే ప్రజలలో మెలకువ రాదు. ఇలా ప్రాణాలను లెక్క చేయకుండా అభిమానించే వారి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం వల్ల నష్టం చనిపోయిన వారికో లేక అభిమానించే వారికో కాదు, ఆ చనిపోయిన వ్యక్తి వెనకాల కుటుంబం ఉంటుంది చూడండి, అసలు వారికి అసలైన నష్టం. ఇందులో ఎవరినో బ్లేమ్ చేసే కంటే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అసలు ఇలా పిచ్చిగా అభిమానించే వారిలో అవగాహన రానంత వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఇలా ఉంటే జరుగుతున్న దానికోసం విజయ్ 30 సెప్టెంబర్ 2025న తన భావాల్ని వ్యక్తం చేస్తూ వీడియోని పోస్ట్ చేశారు. నా హృదయం ముక్కలైంది అంటూ. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. నేను 4-5 క్యాంపెయిన్లు పెట్టినప్పటికీ ఇంతకన్నా ఎక్కువ జనమే వచ్చారు. కానీ ఎప్పుడూ ఇలా అవ్వలేదు. న్యాయం ఎవరి వైపు ఉందో ఖచ్చితంగా తెలుస్తుంది. అంతేకాకుండా దేవుడు అన్నీ చూస్తాడు, న్యాయం చేస్తాడు అంటూ ఎన్ని చెప్పినా నేను చనిపోయిన వాళ్ళని ప్రాణాలతో అయితే తిరిగి తీసుకురాలేను అని అన్నారు. ఇంకా డైరెక్ట్గా వార్నింగ్ లాగా సీఎం సార్ ఏమన్నా ఉంటే నా మీద చూపించండి, అమాయక ప్రజల మీద కాదు అని కౌంటర్స్ కూడా వేశారు. జరిగిన ఇన్సిడెంట్ కారణంగా టీవీకే పార్టీ మెంబర్స్ అయిన ఆనంద్, నిర్మల్ కుమార్, ఇంకా విపి మతియాజగన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇందులో విజయ్ నేమ్ అయితే ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. ఈ కేసు మద్రాస్ హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తుంది. ఇంకా యాక్టర్ విజయ్ చనిపోయిన కుటుంబాలకు 20 లక్షలు, ఇంకా ఇంజూర్ అయిన వాళ్ళకి 2 లక్షలు ప్రకటించారు. అంతేకాకుండా తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ 10 లక్షలను ప్రకటించారు. ఎంత డబ్బు పంచినా లేక ఓదార్పు మాటలు మాట్లాడినా చనిపోయిన వాళ్ళని తీసుకురాలేం. ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు శవాలలా పడి ఉంటే వారి బాడీస్ని చూస్తూ రోధిస్తున్న కుటుంబస్తుల బాధను కూడా తీర్చలేం. కానీ ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే ముందు మనలో చైతన్యం రావాలి. రానంత వరకు ఈ రోజు 41 మంది చనిపోతే రేపు ఇదే సంఖ్య పెరగొచ్చు కూడా. కాబట్టి ముందు మనలో మనకి చైతన్యం రావాలి. ఇలా అభిమానం అన్న పేరుతో ప్రాణాలు కోల్పోయిన వారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.